నమస్తే. తెలంగాణలో గత వారం రోజుల నుంచి కూడా అసలు ఎటువంటి వానలు కావచ్చు, అలాగే చిరుజల్లు కూడా పడిన పరిస్థితి. అసలు ఎండలు కొడతా ఉంటే రైతులు కూడా అరిగోసలు పడతా ఉన్న పరిస్థితి. అసలు వర్షాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఏదైతే దీనికి సంబంధించి ఆకాశాన్ని చూస్తున్నటువంటి రైతుల్లో పెద్ద ఎత్తున ఆనందాన్ని కావచ్చు, ఇటు మళ్ళీ ఒక రకమైన దుఃఖాన్ని కూడా మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా వర్షం సంభవించింది. ఏదో ఆకాశానికి తూట్లు పడ్డాయి అన్నట్టుగా కూడా ఈ వర్షం పెద్ద ఎత్తున కూడా వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద పెద్ద హైవేల పైన కూడా హైవే రోడ్లు కూడా రోడ్లు విరిగిపోవడం, దీనికి సంబంధించి అలాగే ఏదైతే రైలు ప్రాంతాల్లో ఉన్న రైలు బోగీలు కూడా కొట్టుకపోవడం, ఇట్లాంటి ఏదైతే తీర ప్రాంతాల్లో, ఏదైతే నదీ తీర ప్రాంతాల్లో కావచ్చు, చెరువు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లు మాత్రం పెద్ద ఎత్తున కూడా జల దిగ్బంధం అయిపోయిన పరిస్థితి. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ గా ఇటు మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాల్లో అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ. ఈ రెడ్ అలర్ట్ విషయంలో కూడా ఇటు మెదక్ లో చూసుకున్నట్టయితే హవేలీ, గన్పూర్ కావచ్చు, అలాగే తూప్రాన్, ఇవన్నీ వేరే ఏరియాల్లో సిద్దిపేటలే కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఎక్కడ పడితే అక్కడ ఏదైతే వాగు దాటానుకున్న వంతెలు కూడా కూలిపోయిన పరిస్థితి. అలాగే రోడ్లు కూడా ఎక్కడక్కడ ఇటు కోనాపూర్, ఏదైతే రామాయంపేట నుంచి సిద్దిపేట హైవే కూడా మూసేశారు. దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున కూడా రోడ్డు మొత్తం దీనికి సంబంధించి పగిలి అక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా నీళ్ల ద్వారా రావడంతో పెద్ద ఎత్తున కూడా రోడ్డు మొత్తం జల దిగ్బంధం అవడంతో పెద్ద ఎత్తున కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు తిరుగు ప్రయాణం అయిపోయి అక్కడ వేరే రూట్ ను ఎంచుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎక్కడ ఏ తీర ప్రాంతాల్లో చూసుకున్నా, ఏ లోతట్టు ప్రాంతాల్లో చూసుకున్నా కూడా కొన్ని తాండాలు ఇటు మెదక్లో ఉన్నటువంటి హవేలీ, గన్పూర్లో ఉన్నటువంటి కొన్ని తాండాలే వాళ్ళు వేసుకున్నట్టు గుడిచెలు కూడా కొట్టుకునే పరిస్థితి, అందులో పడి మనుషులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అసలు ఇంత పెద్ద ఎత్తున కూడా ఎందుకు సంభవించింది అని చెప్తే దీని వెనక ఏముంది అని అంటే ఒక క్లౌడ్ బరస్ట్ అనేది జరిగింది. క్లౌడ్ బరస్ట్ ద్వారానే కామారెడ్డిలో ఈ బరస్ట్ జరగడం వల్ల ఇంత పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగి పడిపోయి కొండ చర్యల నుంచి పెద్ద ఎత్తున దీని అధిక మోతాదులో, అంటే మోతాదుని మించి అధిక మోతాదులో నీరు ఇక్కడికి చేరుకోవడం వల్ల పెద్ద ఎత్తున కూడా ఏదైతే రైతుల యొక్క పంట పొలాలు కూడా నాశనం అయిపోయి, పంట పొలాలు మొత్తం నీరు చేరిపోయి పంట పొలాలు నాశనం అయిపోవడంతో పాటు అలాగే వాళ్ళ మోటార్లు, ఏదైతే వాళ్ళ యొక్క నీళ్ళ మోటార్లు కూడా ఎక్కడిదక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి. ఎక్కడిదక్కడ కుంటల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు పెద్ద ఎత్తున నీరు చేరిపోయి ఆనకట్టలు మొత్తం నిండిపోయి ఆ నిండిన ఏదైతే అధిక మోతాదు మొత్తం నిండిపోయిన తర్వాత మిగతా నీరు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు వచ్చి ఎంతో మంది కూడా, అంటే అక్కడ ఏదో దీనికి సంబంధించి పడవలు పంపించే ప్రయత్నం చేశారు. అలాగే అవి కాకుండా డ్రోన్లలో ఏదైతే కొందరు ఇళ్లలోనే చిక్కుపోయిన పరిస్థితి, బయటకు రాకుండా, బయటకు వస్తే నీటిలో ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతామను అని చెప్పేసి ఆ బయటికి రాకుండా ఇండ్లపైనే ఉండి ఫోన్లు చేయడం, ప్రభుత్వ ఇటు పోలీసులకు కావచ్చు, లేకపోతే పక్క విలేజ్లకు కావచ్చు, వాళ్ళ చుట్టాలకు కావచ్చు ఫోన్లు చేసి మా పరిస్థితి ఇలా ఉంది, మేము చనిపోయే ప్రమాదంలో ఉన్నాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఎంతో మంది ఆర్తనాదాలు వింటూ ఎంతో మంది ఆ వానలో కొట్టుకుపోయి ఆ ఫ్యామిలీలో కూడా ఒక నాన్న కొట్టుకోపోతే అక్కడ కొడుకు ఉండడం, లేకపోతే కొడుకుంటే నాన్న కొట్టుకోపోతే ఇట్లా ఫ్యామిలీలో ఎవరో ఒకరు, లేకపోతే కొన్ని ఫ్యామిలీలు అక్కడ రోడ్డు పై నుంచి వెళ్తున్న కారు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద ఎత్తున ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన పరిస్థితి. కొత్త కార్లు చూసుకోవచ్చు. అలాగే మెకానిక్ షెడ్ల దగ్గర, మెయిన్ గా కామారెడ్డిలో మెకానిక్ షెడ్ల దగ్గర ఉన్నటువంటి ఒక 10 కార్లు అక్కడే చూస్తున్నంత సేపే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే పెద్ద ఎత్తున కార్లన్నీ అక్కడ నుంచి కొట్టుకోయిన పరిస్థితి. అసలు నిజంగా దీనికి సంబంధించి కామారెడ్డిలో కావచ్చు, అలాగే మెదక్ పట్టణంలో కావచ్చు, అలాగే జగిత్యాల, పెద్దపల్లి ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే నదీ ప్రాంతాలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు పెద్ద ఎత్తున నిండి ఆ నిండిన ప్రవాహంలో మళ్ళీ అదే వాటర్ మళ్ళా ఊర్లలోకి వచ్చి ప్రజలందరికీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకెత్తుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఉంటే, కానీ కామారెడ్డి, ఇటు మెదక్, దీనికి సంబంధించి జగిత్యాల్, పెద్దపల్లి ఈ ఏరియాలో మాత్రం, అలాగే నిర్మల్, నిజామాబాద్ ఏరియాలో పెద్ద ఎత్తున కూడా వర్షం సంభవించింది. ఈ వర్షం ఇప్పటికైతే ఆగిపోయింది, కానీ మళ్ళీ రేపు ఇట్లా ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయనున్నారు. అసలు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఎవరికి ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, నిజంగా ఇంతమంది ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారు, ఎన్ని ఇళ్లలోకి ఈ వాటర్ చేరిపోయింది, ఆ ఇళ్లలో ఆ కుటుంబంలో ఎవరైనా మిస్ అయ్యారా, మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఆచూకీ తెలిసే ఛాన్స్ ఉందా, నిజంగా ఈ ప్రవాహం ఎటు వెళ్లే ఛాన్స్ ఉంది, అటు వెళ్లే ప్రాంతంలో ఎవరైనా చెట్టు పొదల్లో కావచ్చు, ఆ ముళ్ళ పొదల్లో కావచ్చు చిక్కుకొని కనిపించే ప్రమాదం ఏమైనా ఉందా అని చెప్పేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక్కునే విధానంలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యవేక్షణ కోసం వెళ్ళిన పరిస్థితి. అలాగే మంత్రి సీతక్క కూడా వెళ్ళారు. అలాగే కామారెడ్డిలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నాయకుడు అయినటువంటి షబ్బీర్ అలీ కూడా అక్కడ నుండి ఆ పరిసర ప్రాంతాల్లో అసలు ఎవరికి ఏమైనా జరిగిందా, ఫ్యామిలీ నుంచి ఎవరైనా మిస్ అయ్యారా, నిజంగా ఇంకా ఎంతమంది ఇందులో చిక్కుకున్నారు, ఎవరైనా
ఆ ఇళ్లలోకి వాటర్ చేరిపోయింది కాబట్టి ఇళ్లలో ఎవరైనా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందా, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇటు మంత్రులు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రోజు అయితే సమీక్ష నిర్వహించారు. అలాగే నిన్న వెళ్ళక ముందు కూడా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే ఇతర ఎమ్మెల్యేలు సిద్దిపేట విషయానికి వస్తే సిద్దిపేటలో ఎక్కడ ఏ ఏ హౌసెస్ మునిగిపోయాయి, ఎవరికి ఎంత ఇబ్బంది జరిగింది, అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇండ్లన్నీ నీట మునిగిన పరిస్థితి. అక్కడ హరీష్ రావు వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఎవరికైతే ఇళ్లలోకి పోని పరిస్థితి ఉందో, ఎవరికైతే వరద ముప్పు ప్రాంతాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ అక్కడే ఏమైనా ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, మీరు మెయిన్గా ఫస్ట్ సురక్షితంగా బయటికి రండి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ హరీష్ రావు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కొందరు చెట్ల పైన కూర్చొని ఉండడం, ఆ వానలో ఏదైతే ఆ ప్రవాహంలో కొట్టుకపోతారనే భయంతో కొందరు చెట్లెక్కి చెట్లపైన ఉండడం, అలా బతికారు కొందరు. కానీ కొందరు కార్లతో సహా కారే కొట్టుకుపోయిన పరిస్థితి. నిజంగా ఇది అసలు ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఎంతో ప్రాణ నష్టాన్ని చేసింది. నిజంగా ఒకప్పుడు ఖమ్మంలో ఎలా జరిగిందో, ఖమ్మంలో ఆ వరదల్లో ఎంతమంది చనిపోయారు, అటు కార్లు కావచ్చు, ఎంతో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అదే విధంగా ఈరోజు కామారెడ్డిలో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, మెదక్ హవేలీ గన్పూర్లో కావచ్చు, లేకపోతే జగిత్యాల పెద్దపల్లిలో కావచ్చు కూడా ఈ విధంగానే పెద్ద ఎత్తున వరదలు సంభవించి ఏదో ఆకాశానికే తుట్లు పడ్డాయి అన్నట్టుగా కూడా ఆ వాన సంభవించి గత 10 రోజులుగా ఎండలు కొడుతూ అయితే రైతులు వర్షం కోసం ఎదురు చూశారు. కానీ ఈ రోజు రైతులే మళ్ళీ భయపడేంతగా అంత వర్షం పడడం అయితే తెలంగాణలో మొదటిసారిగా చెప్పుకోవచ్చు. నిజంగా ఈ వర్షం ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంది, అసలు ఎక్కడెక్కడ ఎంత వర్షం నామోదైందని చెప్పేసి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మెదక్ విషయానికి వస్తే మెదక్లో 32 సెంటీమీటర్ల వర్షం అయితే నామోదైంది. అలాగే కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డిలో అత్యధికంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఇక్కడ 44 సెంటీమీటర్ల వర్షం అయితే నామోదైంది. అలాగే ఇక్కడ ఏదైతే నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే అక్కడ 30 సెంటీమీటర్ల వర్షం అయితే నామోదైంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కామారెడ్డిలో మాత్రమే అతి ఎక్కువగా భారీ వర్షాలు సంభవించాయని చెప్పుకోవచ్చు. కామారెడ్డిలో ఎంతో మంది ఇళ్లలోకి నీళ్లు చేరిపోయాయి. ఆ ఇంటి నుంచి అందరూ వాళ్ళ ఇంటిపైకి ఎక్కేసి ఆ ఇంటిపై నుంచి కొందరు కొట్టుకుపోతున్న ప్రవాహంలో అక్కడ ముళ్ళ కంచెల్లో కావచ్చు, లేకపోతే చెట్లెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నంలో భాగంగా డ్రోన్లు పెట్టేసి ఆ డ్రోన్లలో కొందరు వ్యక్తులను తరలించే ఉపాయంలో భాగంగా కొందరికి ఆహారం సేవ చేశారు, లేకపోతే కొందరికి ఏదైనా బట్టలు, ఇట్లాంటివి ఒక డ్రోన్ల విషయంలో ఆ డ్రోన్లను పెద్ద ఎత్తున కూడా కామారెడ్డిలో కావచ్చు, దీనికి సంబంధించి సిద్దిపేటలో కావచ్చు, అలాగే జగిత్యాల పెద్దపల్లి, అలాగే నిజామాబాద్ ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఎక్కువగా ఈ డ్రోన్లన్నింటినీ ఆహారం కోసం పంపించే ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికైతే చాలా మంది ఇటు సిద్దిపేటలో కావచ్చు ఎంతో మంది కూడా కొందరు ఫ్యామిలీ నుంచి కొందరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి. మరి నిజంగా వాళ్ళందరూ బతికి వచ్చే ఛాన్స్ ఉందా, అసలు నిజంగా ఈ చెట్టు కొమ్మల్లో కావచ్చు పొదలలో ఇంకా బతికే ఛాన్స్ ఉందా, వరదల్లోనే కొట్టుకుపోయే ప్రమాదం ఉందా అని చెప్పేసి ఇవన్నీ అయితే వీడియో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్లు ప్రతి జిల్లా కలెక్టర్ అయితే ఆ జిల్లాలో ఆ మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో ఏ గ్రామంలో ఎంత వర్షపాతం నమోదైంది, ఆ గ్రామాల్లో ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారా, ఏదైతే వరద వచ్చినటువంటి ఆ గ్రామాల్లో కావచ్చు, ఆ ఇళ్లలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు, ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మిస్ అయ్యారా, లేకపోతే ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా అని చెప్పేసి పూర్తి విషయాలు ప్రతి జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ ఎక్కువ చూసుకున్నట్టయితే ఈ కామారెడ్డిలో అయితే ఎక్కువ వర్షపాతం అయితే నమోదైంది. అలాగే ఇక్కడ కామారెడ్డి ఆరుగొండ అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి వాతావరణ డిపార్ట్మెంట్ అయితే చెప్తా ఉంది. అలాగే నిర్మల్ జిల్లాలో నిర్మల్ రూరల్ కావచ్చు, అలాగే బద్వాల్, విశ్వనాథ్ పేట్, మరీజ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే కొంచెం హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి. అలాగే మెదక్ లో చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలో హవేలీ గన్పూర్, నాగపూర్, చేగుంట, రామాయంపేటలో అతి భారీ వర్షాలు కురిశాయి. అంటే కామారెడ్డితో పోలిస్తే మెదక్ లో కొంచెం తక్కువనే వర్షాలు పడ్డాయని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి. అలాగే భారీ వర్షాల్లో మెదక్, కామారెడ్డి జిల్లా ప్రజలు వరద నీళ్ళలో చిక్కుకున్నారు, ఎంతో మంది కూడా ప్రాణ నష్టం జరిగిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికైతే ఖచ్చితంగా కొద్దిగా వారన అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఇంకా మళ్ళీ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కడైతే వరదలు సంభవించాయో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఖాళీ చేసి ఒక వారం రోజుల 10 రోజుల అక్కడ నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చి వేరే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే వేరే సిటీ ప్రదేశాల్లోకి వచ్చి, లేకపోతే వేరే అదే ఊర్లో ఉన్నా కూడా వేరే ఏదైనా ఎత్తులో ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ సేద తీర్చుకోండి కొన్ని రోజులు. ఎందుకంటే మళ్ళీ ఏ రాత్రి వర్షం పడి ఎక్కడ మళ్ళీ వరదలు చిక్కుకొని చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్త ఉండాలి. అలాగే పొలాలకు వెళ్ళే రైతులు ఖచ్చితంగా ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కాబట్టి మోటార్ల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, కరెంటు
స్తంభాల దగ్గర కావచ్చు, ఈ వర్షాలు వచ్చే సందర్భంలో చెట్ల కింద కావచ్చు పిడుగులు పడి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చెట్ల కింద కూడా ఉండకూడదని చెప్పేసి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఈ వాగులు, కుంటలు, చెరువుల దగ్గర ఉన్నటువంటి ఇండ్ల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడు ఏ నైట్ ఎంత వర్షం నామోదై ఎక్కడ మళ్ళీ మీకు ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తోంది. ప్రస్తుతం నిన్న చూసుకున్నట్టయితే నిన్న రెడ్ జోన్ చూపించింది. ఈ రోజు ఆరెంజ్ జోన్కి వచ్చిన పరిస్థితి అంటే వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. కానీ చెప్పలే మళ్ళీ నైట్కు నైటే ఏం మార్పులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి, అలాగే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులందరూ కూడా ప్రతి జిల్లాలో ఏదైతే ఎక్కడెక్కడ కామారెడ్డి, మెదక్ ఏ ఏరియాలో ఎక్కడెక్కడైతే వర్షపాతం అధికంగా నామోదైందో ఆ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పలకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఏమైనా నష్టం జరిగిందా, ఎవరైనా ఫ్యామిలీలో కోల్పోయారని చెప్పేసి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటు మంత్రుల టీం కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే ఇతర కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి ఏదైతే మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి చూడాలి నిజంగా ఈ వర్షాలు ఇప్పటికైనా తగ్గుముఖం పట్టాయా, లేకపోతే మళ్ళీ ఇంకో రోజు ఏదైనా సంభవించే ఛాన్స్ ఉందా అని చెప్పేసి చూడాలి.